కేసీఆర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న పెట్టినటువంటి సభ అనేది అది తెలంగాణ సమాజాన్ని నయవంచన చేసిన సభ అని చెప్తున్నా. ఎందుకంటే ఆనాడు ఉద్యమంలో ఎట్లా మోసం చేసినావో తెలుసు, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు ఎలా నయవంచన చేసినావో ఈ సమాజానికి తెలుసు. ఇవాళ తెలంగాణ ఓడిపోయినాక ప్రతిపక్ష పాత్ర ఇస్తే ఆ ప్రజల పట్ల నిలబడకపోవడం వల్ల ఏ విధంగా మోసం చేస్తున్నావో ఈ సమాజానికి తెలుసు. అందుకనే కేసీఆర్ నయవంచన అనేది నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే కాంగ్రెస్ విలన్ అనే ముందు మరి ఈ బొమ్మ ఒకసారి ఈ సమాజానికి చూపిండ్రి. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక భార్య, పిల్లలు, మనవడు, మనవరాలు, బిడ్డే, అల్లుడు అందరు కలిసిపోయినారు, కృతజ్ఞత తెలియజేస్తున్నారు. మరి అదే రోజు సోనియా గాంధీ కనుక మిమ్మల్ని తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తా అని చెప్పినావు కదా, ఇస్తా అంటే నువ్వు విలీనం చెయ్యంటే ఇలా మీకు ఈ పదవులు ఉండేదా, ఈ దుకాణం ఉండేదా, ఈ అంగుల ఆర్భాటాలు ఉండేదా, అది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అని చెప్పిన ఈ బిడ్డల యొక్క కోరిక గొప్పది, 60 సంవత్సరాల కళ సాకారం చేసే అవకాశం నాకు వచ్చింది, నేను చేస్తానని కట్టుబడింది, ఇచ్చింది. ఇప్పుడు కూడా ఇక్కడ రాజకీయాలు వెతికే విధంగా కాంగ్రెస్ పార్టీ ద్రోహం అని మీరు మాట్లాడితే అది కేసీఆర్ యొక్క, అందుకే అంటాను ప్రతిసారి కూడా ఓడ ఎక్కేదాకా ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య అని అందుకే చెప్పాలని చెప్పిన. కేసీఆర్ గారు నువ్వు ఒక్కనివే వచ్చినని చెప్పుకున్నప్పుడు ఒక్కని వచ్చినవో 10 మంది నీతో చేరినరో తెలంగాణ వచ్చింది, అది ఒక చరిత్ర, అది అయిపోయింది. వచ్చిన 10 సంవత్సరాల కాలంలో నువ్వు ఏం చేసావు, ఇవాళ ఏం చేయబోతున్నావు అన్నది చెప్పాలి ఈ సమాజానికి. ఇవాళ నువ్వు పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ సభలో రజోత్సవ సభ అని చెప్పుకున్నప్పుడు నీ పార్టీ తరఫున నువ్వు చేసిన రెజల్యూషన్స్ ఏంటి? ఒక బీసీని పార్టీ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తావా? పోనీ దళిత ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి కనీసం దళితున్న పార్టీ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసినావా? అది కూడా చేయలేదు కదా. మరి ఏ లెక్కన నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీని విలన్ పార్టీ అని తిడుతున్నావు అని అడుగుతున్నా. అట్లాగే రెండో విషయం, ఇవాళ కేసీఆర్ని విలన్ అనాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే ఉద్యమకారులని ఏ విధంగా ఒక్కొక్కరిని మింగుతూ వచ్చినావు. ఆ రోజు ఆనాటి ఆల నరేందర్ దగ్గర నుంచి ఈటల రాజేందర్ వరకు ఏ విధంగా నయవంచన చేసి మోసం చేసి అవసరాన్ని తగ్గట్టుగా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి సారాంశాన్ని మొత్తం ఏ విధంగా చేసావు. ఇదే బాపూజీ గారిని ఆ రోజు జలవిహార్ దగ్గర నీకు ఆయన ఫస్ట్ డే నీ యొక్క మీటింగ్కి స్థలం ఇచ్చితే ఆ వ్యక్తి చనిపోతే కూడా కనీసం నువ్వు ఆయన్ని అది చేయడానికి రాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉద్యమకాలను హక్కున చేర్చుకుంది, గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సమాజ స్పృహ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఇవాళ పిలిచి గౌరవించుకుంటుంది. మీరు చేశారా ఎన్నడైనా? 1960 అనే ఊపా చట్టాన్ని, వచ్చిన ఊపా చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేసి విమలక్కని అరెస్ట్ చేసిన సంగతి మర్చినావా? హరగోపాల్ గారిని మర్చినావా? ఇవాళ కోదండరామ్ గారిని అరెస్ట్ చేసింది మర్చినారా? ప్రొఫెసర్ కాశీం గారిని అరెస్ట్ చేసింది మర్చినరా? ఇవన్నీ ముచ్చట్లు మీకు తెలియదా అని అడుగుతున్నాను. ఇవన్నీ మీరు కదా ఉల్లంఘించింది. జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లి వాళ్ళ తాట తీసింది మర్చిందా ఈ సమాజం అని అడుగుతున్నాను నేను. ఇవాళ నేరెళ్ళ బాధితులని 3rd డిగ్రీ పెట్టింది ఈ సమాజం మర్చిందా అని అడుగుతున్నాను. మీరు నిన్న మాట్లాడుతుంటే జయ్యిన టక్కున రువ్వున అట్లా గుర్తొస్తున్నాయి మీరు చేసిన పనులన్నీ కూడా. నిన్న మీరు ఏది మాట్లాడితే ప్రతి దానికి కూడా 10 సంవత్సరాలు మీరు చేసిన అంశాలు ఈ సమాజం ముందున్నాయి. ఇక సంక్షేమం గురించి గొప్పగా చేసిన అని చెప్పినారు కదా. ఏదైతే నీ కొడుకు 50,000 కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగీరథ చెప్పిండో ఆ మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవని కొప్పుల ఈశ్వర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నీ మిషన్ భగీరథ ఫెయిల్యూర్ అని నీ ప్రభుత్వమే చెప్పింది. విద్యుత్ సిబ్బందిని అంటే నాణ్యమైన కరెంట్ ఇస్తుందని చెప్పినావు కదా. కోరుట్లలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రైతు సిబ్బందిని పూర్తిగా అటు రైతు సిబ్బంది వాళ్ళని బంధించి రైతులు మీ యొక్క విద్యుత్ సిబ్బందిని ఆ రోజు బంధించి రోడ్డు ఎక్కిన వైనం ఇది తెలియజేస్తుంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి పిల్లలకు ఇవ్వాల్సినటువంటి దాంట్లో పూర్తిగా మీరు వైఫల్యం చెందిరని చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులకు ఫీజు మీరు రియంబర్స్మెంట్ పెంచలేదు, ఇవ్వాల్సినవి కూడా వాళ్ళకి ఇవ్వలేదు అన్నది వాస్తవం. సో ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి Subscribe us and press the bell icon for more interesting updates.